నమస్తే అండి. ఈరోజు మన కేతన కిచెన్‌లో జ్యూసుల్లో భాగంగా మనము ఇప్పుడు మల్టీవిటమిన్ జ్యూస్ చేయబోతున్నాం. ఇందుకుగాను మనం పుదీనా, కొత్తిమీర కాడలతో సహా తీసుకొని నీట్‌గా కడిగేసాము. ఓ 2 నిమ్మకాయ దెబ్బలు కట్ చేసుకున్నాము. ఇక బీట్రూట్ 2 దుంపల్ని నీట్‌గా కట్ చేసి క్లీన్ చేసుకొని చిన్నగా చేసుకున్నాము. 3 క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాము. అలాగే దీంతో కూడా మనం ఉసిరికాయలు ఏదైతే ఉన్నాయో ఓ 3 ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందుకు గాను మనకు కట్ చేసి పెట్టిన ముక్కల్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అందుకోసం మనకు దీంతో కూడా మనకు ఒక వాటర్ మెలన్ కావాలి. ఎందుకంటే వాటర్ ఇవ్వాలి కాబట్టి మనం నీళ్లు పోయకుండా జ్యూస్ తాగాలని మన ఉద్దేశం ఇక్కడ. నీళ్లు పోసి వీటితో మాత్రం జ్యూస్ చేసామనుకోండి పుచ్చకాయ లేకుండా తీపి తగ్గిపోతుంది. తీపి కోసం మళ్ళీ బెల్లం వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనము కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా మనము ఏలక కూడా వేస్తున్నాము స్మెల్ రావడం కోసము. సో రెడీ చేద్దాం ఇప్పుడు. నీట్గా ఇప్పుడు ఏం చేస్తామంటే కట్ చేసుకోవాలి. ఈ పుచ్చకాయ ముక్కల్ని నీట్గా కట్ చేసి ఈ అన్నీ మిక్స్ అయినట్టు వీటితో కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకి వాటర్ మెలన్తో నీట్గా కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు మనం మిక్సీలో వేసేటప్పుడు కూడా కొద్దిగా ఫస్ట్ వాటర్ మెలన్ వేసి దానిపైన ఆ తరిగిన ముక్కలు వేసుకుని ఒక లేయర్ లాగా వేసుకున్నామంటే మనకి మిక్సీ చేస్తూ స్టార్టింగ్లో వస్తుంది. ఇక్కడ చూడండి మన పకోడా ఒక పక్క రెడీ అవుతుంది, కాలీఫ్లవర్ పకోడా. సో ఇక మనం మిక్సీలో అన్ని నీట్గా కట్ చేసి వేసుకున్నాము. ఇంకా ఎక్కువ ఓవర్ అవుతుంటే కూడా కొద్దిగా తీసి పక్కన పెట్టి చూడండి ఇలాగ జ్యూస్ చేసి మిక్స్ చేస్తున్నాము. సో టోటల్ మనకి ఒక 2-3 గ్లాసులు, చిన్న గ్లాస్ అయితే 3, పెద్ద గ్లాస్ అయితే 2 వచ్చే విధంగా మనం ఫుల్ జార్ మిక్స్ చేసుకున్నాము. సో 1, 2, 3లో పెట్టినా కూడా నీట్గా ఒకేసారి కూడా నీకు బాగా గ్రైండ్ అయిపోతుంది. ఆ గ్రైండ్ అంటే మిశ్రమాన్ని ఇలాగ వచ్చిన తర్వాత మనం ఒక మంచి బట్ట నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న బట్టని పెట్టి మనం దాంతో అంటే పల్చని చీర లాంటి కాటన్ చీర అయితే ఫిల్టర్ చేస్తుంటే ఇలాగ మనకి వేస్ట్ వచ్చేస్తుంది. ఇక మనము ఈ బీట్రూట్ ఏదైతే రసం తీసుకున్నామో దీనిలో మనం నిమ్మకాయ కలుపుతున్నాము. ఒక ఫుల్ నిమ్మకాయ కలిపినట్టు 2 గ్లాసులు సరిపోతుంది. నిమ్మకాయ కలపందే ఈ వేర్లు ఏదైతే బీట్రూట్ మన క్యారెట్ ఉందో ఈ దుంపల స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్ వస్తుంది అనమాట. కాబట్టి మనం తప్పకుండా నిమ్మకాయ కలపాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. రెడీ అయిపోయింది. ఇక ఇటు సైడ్ మనకి పకోడా కూడా రెడీ అయిపోయింది. మనకి ఏదైతే కాలీఫ్లవర్ పకోడా ఉందో అది కూడా టేస్ట్ చేస్తూ మనం ఫుల్ ఆఫ్ గ్లాస్, ఒక గ్లాస్ నిండా మనం జ్యూస్ తాగుదాం ఇప్పుడు. అట్లా ఒక మనిషి అంటే ఒక మనిషి చిన్నపిల్లలకైతే ఒక చిన్న గ్లాసు, పెద్దవాళ్ళకి ఏజ్డ్ పర్సన్ ఒక గ్లాస్ జ్యూస్ తాగొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మన కాలీఫ్లవర్ పకోడా మంచి సర్వ్ చేసుకున్నాము. మీరు ట్రై చేయండి, నా వీడియోలు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా బాగా చేస్తారు. ఈ జ్యూస్ అలవాటు చేసుకోండి, అందరికీ మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇలా జ్యూస్ తాగడం వల్ల మంచి రిజల్ట్ పొందుతున్నారు, వెయిట్ లాస్ అవుతుంది. సో మీరు ట్రై చేసి ఎలాంటి ఫలితం వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.